కోనసీమలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు. నియోజకవర్గంలో పలు చోట్ల స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలు. డిఎస్సిలో మహిళకు 18వ ర్యాంకు. టీచర్ల పోస్టింగ్ అప్పుడే. బలపడిన వాయుగుండం, 3వ ప్రమాద హెచ్చరిక జారీ. పవన్ కళ్యాణ్కు తీవ్ర జ్వరం. కోనసీమ ప్రజలకు అలర్ట్. నేడు రేపు రామచంద్రపురంలో జాబ్ మేళా. మున్సిపల్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసన. న్యాయవాదుల సేవలు కొనియాడదగినవి. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు. కోనసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలను టెంపుల్ సర్క్యూట్ టూరిజం ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురంలో జరిగిన జిల్లా స్థాయి టూరిజం కౌన్సిల్ సమావేశంలో అంతర్వేది, అయినవిల్లి, అప్పనపల్లి, వాడపల్లి, మురమళ్ళ దేవాలయాల మాస్టర్ ప్లాన్ రూపొందించి టెంపుల్ సర్క్యూట్ టూరిజం అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. రామచంద్రపురం నియోజకవర్గంలో వెలంపాలెం, గంగవరం, కోటిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సర్పంచులు టేకుముడి సుజాత సత్యనారాయణ, కోటి లక్ష్మీ నరసమ్మ, పెమ్మాడి బేబీ సత్యబాబు అధ్యక్షతన నిర్వహించారు. ద్రాక్షారామ పిహెచ్సి మండల మెడికల్ అధికారి డాక్టర్ సందీప్ నాయుడు, కుందూరు పిహెచ్సి వైద్యులు ప్రతాప్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏఎన్ఎంలు, ఆశాలు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 3 నుండి 10 వరకు ట్రైనింగ్ నిర్వహించింది. ఆ టైంలో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇవ్వనుంది. అక్టోబర్ 13 నుంచి కొత్త టీచర్లు విధుల్లోకి హాజరు కావాలని విద్యాశాఖ సూచించింది. అలాగే మెగా డిఎస్సి తుది జాబితాపై అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 25 వరకు తెలపవచ్చని పేర్కొంది. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీలు ఫిర్యాదులను పరిష్కరిస్తాయని తెలిపింది. డిఎస్సిలో రామచంద్రపురం మహిళకు హిందీలో 18వ ర్యాంకు సాధించింది. పట్టణానికి చెందిన చింతపల్లి దుర్గాభవాని నియోజకవర్గంలో హిందీ సబ్జెక్టులో ప్రథమ ర్యాంకు సాధించగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 18వ ర్యాంకు సాధించింది. ఈ మేరకు మంత్రి వాసంశెట్టి సుభాష్ దుర్గాభవానిని అభినందించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్లో వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు విశాఖ, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. గత 4 రోజులుగా చికిత్స తీసుకుంటున్నా తీవ్రత తగ్గడం లేదని, దగ్గు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారని, వైద్యుల సూచనల మేరకు హైదరాబాదులో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని, మంగళగిరి నుంచి హైదరాబాదుకు తరలివెళ్లారని తెలియవచ్చింది. కోనసీమ ప్రాంతాల్లో రాత్రిపూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అర్ధరాత్రి తలుపులు తట్టినప్పుడు తెరవవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేయాలని రాజోలు సీఐ నరేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన థార్ గ్యాంగ్ దోపిడీలు, దాడులకు పాల్పడుతూ కోనసీమ పరిసరాల్లో తిరుగుతోందని, వీరు గ్రామాల శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రజలు ఇళ్ల వదిలి ఊరెళ్లే సమయాల్లో పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 27, 28 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి రామచంద్రపురంలోని ఉపాధి భవన్లో జాబ్ మేళా నిర్వహించబడుతుందని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ మేళాలో 18 నుండి 28 ఏళ్లలోపు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటీఐ చదివిన వారికి అవకాశాలు ఉంటాయని పేర్కొంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రామచంద్రపురం వార్డు సచివాలయం ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్ పే స్కేలు అమలు చేయాలని, 6 సంవత్సరాల నుండి రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, మాతృశాఖలోకి సచివాలయ ఉద్యోగులను విలీనం చేయాలని పేర్కొన్నారు. సీనియారిటీ లిస్టులు అమలు చేసి పదోన్నతులు ఇవ్వాలని, సెలవు దినాల్లో ప్రభుత్వం డ్యూటీలు చేయించే పద్ధతిని విడనాడాలని, వాలంటీర్లు నిర్వహించే విధులను ఉన్నతి చదువులు చదివిన వార్డు సెక్రటరీలతో పనిచేస్తూ
వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే పద్ధతి మానుకోవాలని, క్లస్టర్ మ్యాపింగ్ విధానాలను రద్దు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఆవిష్కరణ సృష్టికర్తల హక్కులను రక్షించడం ద్వారా సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను మేధో సంపత్తి ప్రోత్సహిస్తుందని యుఎన్ఓ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రామారావు తెలిపారు. రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవల్లి గోపాలరావు అధ్యక్షతన బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన మేధో సంపత్తి రాజ్యాంగం అనే అంశాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయవాద వృత్తి ప్రత్యేకమైనదని, సమాజాన్ని నిర్మాణాత్మక దిశలో నిర్మించే ఇంజనీరు అని లాయర్లను కొనియాడారు. సామూహిక శ్రమదానంతో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని సత్యం వాసంశెట్టి అన్నారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీధర్, కమిషనర్ రాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం పిలుపు మేరకు స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు కళాశాలలో ఏక్ దిన్ ఏక్ గంట్ ఏక్ సౌత్ పేరుతో సామూహిక శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించారు. అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం స్వచ్ఛతా ఉత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు.